హాయ్ అండి, ఈరోజు నారాయణ గోశాల అగరంపూడిలో మనం చంద్రశేఖర్ గారితో ఉన్నామండి. కమర్షియల్ డైరీ ఫామ్ లా కాకుండా ఇష్టంతో ఒక గోశాల నడిపిస్తున్నారు. సో అతని ప్యాషన్ ఏంటో, అసలు ఈ గోశాల వెనకాల అతనుకున్న మోటో ఏంటో అనేది ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, మీరు ఈ గోశాల చూసాము. మేము యాక్చువల్గా ర్యాండమ్ గా ఇటు ఒక షూట్ చేయడానికి వచ్చినప్పుడు ఇలా గోశాల ఉంటే లోపలికి వచ్చాం. సార్ మీకు అసలు ఈ గోశాల పెట్టాలని కానీ, ఇది చాలా కొత్తగా రీసెంట్ గా పెట్టినట్టే అనిపిస్తుంది. ఇది ఎప్పుడు పెట్టారు అండ్ ఇది ఎలా పెట్టాలనిపించింది అనేది మీ మాటల్లో విన్నాం. ఇది నేను యాక్చువల్ గా ఫస్ట్ ఒక 3 ఆవులు కొన్నానండి పొంగనూరు వెళ్ళి. తర్వాత ఇవన్నీ నా ఫామ్ లోనే పుట్టాయి. అంటే ఆవు అనేది ఇప్పుడు సృష్టిలో, బ్రహ్మ సృష్టిలో 84 లక్షల జీవుల్లో 84 లక్షలు బ్రహ్మ సృష్టి. ఒక్క గోమాత ఒకటే యజ్ఞ సృష్టి. సో యజ్ఞంలోంచి పుట్టింది కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయాలని అనిపించింది నాకు. ఆ తర్వాత నేను కొన్ని సంఘటనలు చూసిన తర్వాత గోశాల నుంచి వట్టిపోయిన ఆవులు తరలించి కబేళాకి అమ్మడం అట్లాంటివన్నీ జరిగినప్పుడు చాలా బాధ అనిపించిన తర్వాత, సో భగవంతుడు నాకు ఆ సంపద ఇచ్చిన తర్వాత వీటిని నేను ప్రొటెక్ట్ చేయాలని అనిపించింది. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 3 కొన్నానండి. 3 కొని పొంగనూరు అంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ కౌ మా గోశాలలో పుట్టిందండి. ఇది ఇట్స్ వెరీ స్మాలెస్ట్ అండి. ప్యూర్ పొంగనూరు. ప్యూర్ పొంగనూరు అండి. ఇది మనకి నేను పెట్టి ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ కొన్నది ఆల్మోస్ట్ 3 years బ్యాక్ నుంచి ఉన్నాయండి. ఫస్ట్ పుట్టింది కాబట్టి దీని పేరు మీద నారాయణ గోశాల అని పెట్టారండి. మీకు అసలు ఈ ప్యాషన్ ఓన్లీ యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి అని మీరు ఏమైనా మన మైథలాజికల్ గా మీకు ఇష్టంతో పెట్టుకున్నారంటారు? అవును, అంతేనా సార్? అదొకటి. ఇదేంటంటే ఒక హిందూ ధర్మం ప్రకారం ఇంత ముందు పాడి పంటలు ఎలా ఉండేదంటే, ఆశీర్వచనం చేసినప్పుడు ఎట్లా ఉండేదంటే ఆయుష్, ధనం, తర్వాత పశు పుత్ర. ఫస్ట్ అక్కడ పాడి పంట ఉంటేనే వాడు ధనవంతుడి కింద లెక్క. ఈ మోడర్న్ డేస్ లో ఏమైందంటే అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి మనిషి ఆశ కోసం బ్రతుకుతున్నాడు, ఎక్కడెక్కడో దేనికోసం బ్రతుకుతున్నాడు. కానీ వీటిని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఆవు ఏంటంటే రోడ్డు మీద తిరుగుతుంది, కుక్క పిల్లలు ఇంట్లో ఉంటున్నాయి. కొన్ని కాన్సెప్ట్లు తీసుకుంటే ఇది యాక్చువల్ గా సాధు జంతువు. సో మీరు చూస్తే కనుక ఇదేంటంటే ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇది వెరీ ప్రీషియస్ యానిమల్ అని నాకు అనిపించిందండి. ఇప్పుడు దీని సంతతి ప్రస్తుతానికి మన దగ్గర 12 ఉన్నాయి. అవునండి. మీ ఆలోచన ఏంటి సార్? మన దగ్గర పుట్టినవి మన దగ్గరే ఉంచుకోవడానికి గల ఆలోచన ఏంటి సార్? ఇవి యాక్చువల్గా నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదండి. ఎవరైనా ప్యాషన్తో పెంచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను అంటే వాళ్ళ దగ్గర నేను వెళ్ళి చూసి వాళ్ళు సఫిషియెంట్గా పెంచగలుగుతున్నారో లేదా చూసి అట్లా నేను ఫ్రీగా ఇస్తాను తప్ప నాకు ఐ డోంట్ వాంట్ మనీ. ఎందుకంటే ఇది అమ్మే జీవి కాదని నా ఉద్దేశం. సార్ మరి మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు పొంగనూరుతో ఎందుకు మొదలెట్టారండి? అంటే పెద్ద యానిమల్ ని నేను హ్యాండిల్ చేయగలనా లేదా అని నాకు ఒక డౌట్ ఉండేది. సో ఆ తర్వాత పొంగనూరు అంటే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి సైజ్ లో, సో నేను ఎక్కువ హ్యాండిల్ చేయగలనని అనిపించింది. నా ఫ్యూచర్ కూడా ఏంటంటే ఒక 10 acres ల్యాండ్ తీసుకొని ఒక రోడ్డు మీద, అంటే ఇప్పుడు మనం చూస్తే మనం సింహాచలంలో చాలా ఆవులు బయటనే తిరుగుతూ ఉంటాయి. పాపం వాటికి సరైన పోషణ ఉండదు, ఒక వైద్యం చేసే వాళ్ళు కూడా ఉండరు. వీళ్ళన్నీ నేను ప్రొటెక్ట్ చేయాలని నా ఉద్దేశం, అంతే. అది అంతవరకు భగవంతుడు నన్ను ముందుకు తీసుకెళ్తాడు అనేది ఆయన మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఇప్పుడు మీ ఫామ్ లో నారాయణ విన్నాం. అవునండి. మిగతా వాటికి కూడా పేర్లు పెట్టుకున్నారు సార్? అవునండి, అన్నిటికీ పేర్లు ఉంటాయండి. సార్ వీడి పేరు సుదర్శన్. ఈ పాప పేరు గోమతి, దీని పేరు నందిని, దాని పేరు ఆనందిని, వీడి పేరు ఏమో చేతక్. ఆయన లాస్ట్ వాడి పేరు కృష్ణ, అటువైపు చంద్రహాస్, సునందిని, శ్రీవల్లి అండ్ అపర్ణ. సూపర్ సార్. అన్ని పిలిస్తే వస్తాయి. అన్ని తెలుగు పేర్లే, ఒక్క చేతక్ తప్ప. చేతక్ ఏంటంటే శివాజీ మహారాజు ఆయన యుద్ధంలోని మూర్చబడిపోతే చేతక్ అనే గుర్రం ఆయన్ని సేఫ్ గా శత్రువుల నుంచి కాపాడి తీసుకొస్తుంది అనమాట. అందుకే బజాజ్ కంపెనీ వాళ్ళు ఆ గుర్రం పేరు చేతక్ అని పెట్టారు. మనం చేతక్ అంటే స్కూటర్ అనుకుంటాం, కానీ చేతక్ అంటే శివాజీ మహారాజ్ గారు గుర్రం పేరు అనమాట. సో మీకు ఆ ఇష్టంతో పెట్టుకున్నాను. అవునండి, నాకు శివాజీ మహారాజ్ అంటే ఆదర్శం. అంటే ఆయన చాలా మటుకు ఇన్వైడర్స్ నుంచి భారతదేశాన్ని కాపాడిన ఏకైక మహారాజు. ఆయనకి భవానీ మాత ఖడ్గాన్ని బహుకరించింది. ఆ ఖడ్గం పేరే చంద్రహాస్, వాడి పేరే పెట్టుకున్నాను. సూపర్ సార్. మీ లుక్ కూడా అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అంటారా? ఇన్స్పిరేషన్ కాదు, అంటే మనం ఎవరిని అభిమానిస్తాం వాళ్ళలా తయారవుతామని ఆ సైకలాజికల్ గా అలా శాస్త్రం చెప్తుంది. మేబీ అలా ఉండొచ్చు. సార్ మీరు ఫుల్ టైం ఏం చేస్తుంటారు సార్?
నేను బిజినెస్ చేస్తానండి. నేను ఐఎమ్ అన్ ఇంజినీర్. కంపెనీస్కి నేను డీలర్షిప్స్ ఉన్నాయి. నేను ఈ చుట్టుపక్కల కంపెనీస్ అన్నిటికీ అప్ టు కోస్టల్ నెల్లూరు వరకు కూడా నేను ఎయిర్ కంప్రెసర్స్, పంప్స్ అవి సప్లై చేస్తానండి. సో అది ప్రొఫెషన్, ఇది ప్యాషన్ అనుకోవచ్చా? ఇది ప్యాషన్ అని కాదండి, నా రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ అండ్ హిందూ ధర్మం. సూపర్ సార్. అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా, ధర్మాన్ని కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుందని. సో అది కూడా ఒక ఇన్స్పిరేషన్ అనే అనుకోవాలి. ఇది నా రెస్పాన్సిబిలిటీ అండి. మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినట్టే 5 years నుంచి డైరీ మెయింటైన్ చేస్తున్నాను సార్. అవునండి. అయితే నేను డైరీ స్టార్ట్ చేసినప్పుడు ఒక 80% బఫెలోస్ అండ్ 20% ఆవులు అని అనుకున్నాను సార్. అవునండి. కాకపోతే నేను ఆవులు మెయింటైన్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యాను. నా దగ్గర నేను 2 గిరావులు గుజరాత్ నుంచి తెచ్చుకున్నాను సార్, చాలా ఇష్టంగా. Okay. తెచ్చుకున్న 2 ఆవుల్లోనే ఒకటి ఈయనతో ప్రెగ్నెన్సీలో చనిపోయింది. దానికి కారణం పెంచే బీహార్ వాళ్ళు దాన్ని కరెక్ట్గా స్నానం అది చేయించలేదు, అది ఇది అని డాక్టర్ అన్నారు. వాట్ ఎవర్ ద రీజన్, మనం దాన్ని మానిటర్ చేయలేక మనం అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ చనిపోవడం అనేది కొంచెం చాలా బాధ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఆవును కొనలేదు సార్. ఇప్పుడు నా ఫామ్లో మొత్తం క్యాటిల్ అన్నీ కూడా ఓన్లీ బఫెలోస్ ఎక్కువ ఉన్నాయి, ఆవులు 3 ఉన్నాయి సార్. అంటే నా దగ్గరే అప్పుడు 2 కొనుక్కొని తెచ్చుకున్న దానికి పుట్టిన పిల్లలు తప్ప ఇంకా నాకేం లేవు సార్. నా దగ్గర కూడా పొంగనూరే ఉన్నాయి సార్. ఒక మేల్ ఒక ఫీమేల్ పొంగనూరు పుట్టాయి గిరికి. కాకపోతే నాకు ఈ ఆవు మెయింటైన్ చేయడం మీద అవగాహన లేదనొచ్చా, లేకపోతే భయం అనొచ్చా, అది లోపల ఉండిపోయింది. సో నాలాంటి ఒక యంగ్ డైరీ ఫార్మర్కి ఆవులు పెంచొచ్చు, ఆవులు ఏమంత కష్టం కాదు అనే యాంగిల్లో మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది సార్? 3 years నుంచి చేస్తున్నారు మీరు. డెఫినెట్గా అండి, ఆవు పెంచడం అనేది సర్వసాధారణ విషయం అని నేను అనుకుంటా. ఒక మంచి మా సత్యనారాయణ లాంటి పాలేరు కానీ ఉంటే ఎంత చూసుకోవడం అంత కష్టమైన పని కాదు. ఆవు కూడా ఇప్పుడు బఫెలోకి మీరు ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే దానికి స్నానం చేయించడం కానీ దానికి పాలిష్ చేయడం కానీ ఇవన్నీ చేయాలి. ఆవు అట్లా కాదు, ఆవు వెరీ కామన్ యానిమల్. సో దీన్ని పెంచడం చాలా ఈజీ. అందరింట్లోని ఆవు ఉండాలని అది శాస్త్రం కూడా చెప్తుంది, ఇంటికి ఒక ఆవు ఉండాలని శాస్త్రం చెప్తుంది. సో కాబట్టి ఆవును పెంచడం చాలా ఈజీ, బఫెలో కంటే ఇదే ఈజీ అండి. ఏంటి బాబాయ్, ఏంటి నీ పేరేంటి? నా పేరు కే సత్యనారాయణ అండి. ఎన్ని సంవత్సరం చేస్తున్నావు ఇక్కడ? 2-3 సంవత్సరాలు పెట్టింది. ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నుంచి? మాది తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా, గొల్పరూల్ మండలం అండి. ఓకే. ఏంటి ఆవుల పని నీకు ముందు తెలుసా, ఇక్కడికి వచ్చాకే చేస్తున్నావా? ఇప్పటి నుంచి ఆవుల పని ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఆవుల పని. ఏంటి ఇప్పుడు నీకు ఈ గోశాలకు వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపించింది, ఏంటి చెప్పు? బాగానే ఉందండి. ఒక 6 పిల్లలు పుట్టాయండి. నువ్వు వచ్చాక 6 పిల్లలు పుట్టాయి, సంతతి పెంచుతున్నారు. అవునండి. చెప్పు మీ ఆవుల గురించి చెప్పు. ఆనందిని అండి, సునందిని, చీవల్లి. మంచి ఆవులేనా ఇవన్నీ? మంచిగా అండి, పొంగనూరు అండి. పొంగనూరు. వీటికి ఇటు పాలు తీస్తావా మరి? తీస్తానండి. పాలు దూడ తాగ్గా తీస్తావా? ఎంత వస్తున్నాయి పాలు ఇప్పుడు ఫామ్ లో? 1-2 లీటర్లు ఇస్తుందండి పూటకి. ఒక్కొక్కటి 2 లీటర్లు ఇస్తుందా పూటకి? దూడ తాగిగా, దూడ తాగ్గా 2 లీటర్లు ఇస్తుందా? ఎన్ని ఇస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఒకటే ఇస్తుందండి. ఒకటే పాలు ఇస్తుందా? మిగతా ఇవ్వట్లేదా? ఒకటేసేయండి కట్టుకొచ్చి. మిగతా కట్టుకొస్తాయా? ఓకే. దూడలెన్ని, పడ్డలెన్ని? దూడలు 6 అండి, పెద్ద 6 అండి. ఎద్దులు 2? 4 లీటర్లు 3 కట్టుకొచ్చే ఒకటే పాలిస్తుందా? ఇంకేంటి చెప్పు, మీ సార్ గురించి చెప్పు. సార్ బాగా ఇష్టం అండి ఆవులు అంటే. ఏం పెడతావు ఇప్పుడు వీటికి మేత? పచ్చగడ్డి నుండి ఎండుగడ్డి వేస్తుంటాను. పచ్చగడ్డి, ఎండుగడ్డి. ఇంకా దానా? దానా సాయంత్రం దానా 4 గంటలకు దానా వేస్తాను. 4 గంటలు దానా వేస్తావు అంతే? రోజుకు ఒక పూట దానా ఇచ్చి పచ్చగడ్డి, ఎండుగడ్డి ఎప్పుడెప్పుడు వేస్తావు? రోజుగా 6 మోపులు వేస్తాను పచ్చగడ్డి, 2 మోపులు ఎండుగడ్డి తింటాను. ఇప్పుడే మన సత్యనారాయణతో మాట్లాడాను. సార్ గోశాల ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏమైనా ఆదాయం పాల ద్వారా వస్తుందా అని చెప్తున్నారు. ఇప్పుడు పాలు దూడలకే మొత్తం వదిలేసి మహా అయితే కొంచెం ఒక 2 లీటర్ల దాకా ఇంటికి తీసుకెళ్తాను తప్ప ఇందులో పాల ఆదాయం ఏమీ లేదు అని అంటున్నారు. సో ఇదంతా స్వతహాగా మీ ఇంట్రెస్ట్ తోనే ఖర్చు పెడుతున్నారు సార్? అంతేనండి, ఇష్టం అండి, ఇష్టం, నా రెస్పాన్సిబిలిటీ. అండ్ మిగతా వాళ్ళు నన్ను చూసి, ఈ గోశాలను చూసి ఎవరైనా 100 మందిలో ఒక్కలైనా ఇట్లా చేయగలిగితే కొన్ని వందల యానిమల్స్ సంతోషిస్తాయని ఆనందం కలుగుతుందండి. సార్ ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అంటారు మీకు ఈ గోశాల మెయింటెనెన్స్ కి? ఇప్పుడు పాలేరు జీతం దగ్గర నుంచి గడ్డి, పచ్చగడ్డి, ఎండుగడ్డి, దానా అన్ని పెడుతున్నారు. మీకు రఫ్ గా యావరేజ్ గా మంత్లీ ఎంత అవుతుంది అంటారు? నాకు మంత్లీ యావరేజ్ గా అంటే 3 రోజులకు ఒకసారి గడ్డి తీసుకొస్తాను, అనకాపల్లి నుంచి వస్తుంది ఆటోలో. అట్లానే ఈ జీతం అన్ని పోతే ఆల్మోస్ట్ ఆల్ ఒక మంత్లీ ఒక 30,000-40,000 అవుతూ ఉంటుంది. 30-40. అవును, 12 పశువుల మీద. అవునండి. పేడ అది ఏమైనా పోనీ చేస్తున్నారు సార్? పేడ కానీ యూరిన్ కానీ, ఆవు మూత్రం చాలా మంచిది అంటారు కదా, అది కానీ
అది ఎవరికైనా ఇస్తున్నారా పోనీ? అది యాక్చువల్గా ఇక్కడ దీన్ని ఎలానే మాన్యూర్ని అక్కడ గత్తం కింద అలా వదిలేస్తామండి. ఎవరో ఎప్పుడైనా ట్రాక్టర్తో వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళు ఉంటే పట్టుకెళ్తారు. అంటే నాకు ఒక ఐడియా ఉందండి, ఫ్యూచర్లో ఈ బై ప్రొడక్ట్స్ అని చేసి సేల్ కాకుండా అట్లీస్ట్ దాన్ని ఎవరినైనా అంటే ఒక నలుగురికి అది పోషన్ కల్పిస్తే నాకు కూడా బాగుంటుందని ఉద్దేశం. ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిటబుల్ థింకింగ్. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ మా మొక్కలకే సరిపోతూ ఉంటుందండి, మా ఇంట్లో గార్డెన్కి వాటికి. ఇంకా ఎవరికైనా అడిగితే ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటాం. అందులో ఎక్కడ మేము ఎప్పుడు ప్రాఫిట్ నేను తీసుకోలేదండి. ఇది ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ కింద చూస్తే డైరీ ఫార్మర్ గా ఆవులు పెంచుకోవడం ప్రాఫిటబుల్ అంటారా కాదా సార్? చాలా ప్రాఫిటబుల్ అండి. అంటే ఏంటంటేనండి, ఏ పని చేసినా ఇష్టంతో చేస్తే అది కష్టం ఉండదని అనిపిస్తుంది. ఇష్టంతో చేసాం అనుకోండి కష్టం అనేదే ఉండదు. మీరు అన్నట్టు పాలు దూడలకి ఇవ్వగా మిగిలిన పాలు ఈ పేడ మూత్రంతో మనం మీరన్న ఖర్చు దాటి ఒక ఫార్మర్ బతికేలాగా ఇవి వాటికి డబ్బులు ఇస్తాయి అంటారు. 100%. చాలా మంది యువకులు ఇప్పుడు, అంటే నేను అట్లా చెప్పడం మరి కరెక్ట్ కాదో నాకు తెలియదు కానీ నన్ను క్షమించండి. అంటే చాలా మంది ఇప్పుడు డెలివరీ బాయ్స్ పాపం తెల్లవారు నుంచి ఒక రెస్టారెంట్ ముందు కూర్చొని ఈ బ్లింకిట్ ఇవన్నీ 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి పాపం డెలివరీస్ చేస్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. నేను ఏమంటానంటే, ఇప్పుడు ఈ ఆవు దగ్గర ఉన్నాం అనుకోండి, మనకి చాలా మంచి ఆక్సిజన్ కూడా వస్తుంది. దాన్ని ఏమంటారు, జీవనోపాధి కింద తీసుకున్నా గానీ అన్నిటికంటే ఇదే బెస్ట్ జీవనోపాధి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మనకు ఒక మనిషి బతకాల్సిన దానికి కావాల్సిందంతా కూడా ఈ ఆవు మనకు రిటర్న్ లో ఇవ్వగలుగుతుంది అని డెఫినెట్ గా ఇవ్వగలుగుతుందండి. డెఫినెట్ గా అంతకంటే ఎక్కువ ఇస్తుంది. సార్, నేను చాలా మంది డైరీ ఫార్మర్స్ దగ్గర విన్నాను ఆవులు చాలా ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది అని. నేను యాక్చువల్గా ట్రై చేస్తున్నాను సార్. యాక్చువల్లీ బఫెలో ఫార్మింగ్లో నేను మంచి ప్రాఫిట్సే చూస్తున్నాను. బఫెలో మెయింటెనెన్స్ అంతా కూడా నాకు పాల ఆదాయం మీద వచ్చేస్తుంది. కాకపోతే ఆవు దగ్గరకు వచ్చేసరికి ఆవు తక్కువ కాలం పాలిస్తుంది, దేశీవాళిది. అండ్ ఆవు మెయింటెనెన్స్ కొంచెం కష్టం. పేడ మూత్రంతో మనం వ్యాపారం చేయాలి అనేది ఏదైతే ఉందో దాని మీద నేను కూడా కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఐ టు వాంట్ టు డూ, చూడాలి సార్. అయితే ఇక్కడ ఈ ఆవులతో కాకుండా ఇంకేం చేస్తుంటారు సార్ మీరు? నా దగ్గర పెట్స్ ఉన్నాయండి, 12 కుక్క పిల్లలు ఉన్నాయి. సో అన్ని మినీ పామెరియన్స్ అండ్ షిడ్యూస్. అది కాకుండా నా దగ్గర బర్డ్స్ ఉన్నాయండి, మకావ్స్ అండ్ ఆఫ్రికన్ ప్యారెట్స్, సన్ కార్న్యూస్ అవి ఉన్నాయండి. సో అంటే తెల్లవారు లేచిన తర్వాత నిన్న మా ఇంటికి కొంతమంది రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు చెప్తారనమాట, మీ ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి చాలా క్వైట్ న్యాచురల్ గా, అంటే ఈవినింగ్ వాళ్ళకి చాలా ప్లెజెంట్ గా అనిపించింది అన్ని పక్షులు అరవడం ఇవన్నీ. సో అంటే న్యాచురల్ గా బతకడంలో ఉండే ఆనందం వేరే అనిపిస్తూ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన కరెక్ట్ గా మధురవాడ జంక్షన్ లో అపార్ట్మెంట్ తీసుకున్నారంట ఆయన, ఎగ్జాక్ట్లీ రోడ్ సైడ్. ఎందుకంటే రెంట్స్ వస్తాయి. సో ఎంతమంది అందులో దిగుతున్నా కానీ 3 months కి 2 months కే మారిపోతున్నారు. ఎందుకంటే విపరీతమైన ట్రాఫిక్ సౌండ్. ఇట్లా బ్రతుకుతున్నాం అంటే ఇట్ ఈస్ గాడ్ బ్లెస్సింగ్స్. యాక్చువల్లీ మీరు 2 years ఎంతో డ్రీమ్ హౌస్ అనుకుంటా కదా సార్ మీరు కట్టుకున్నది. సో డ్రీమ్ హౌస్ ఆపోజిట్ లోనే గోశాల అండ్ పక్కనే మన పెట్స్ ని పెట్టుకున్నారు. అవునండి, అంత బాగుంది. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్ సార్. కూరగాయలు టెరస్ గార్డెనింగ్ ఏదైనా చేస్తున్నారు? టెరస్ గార్డెనింగ్ చేస్తున్నామండి, బట్ అంత పెద్ద మొత్తంలో చేయలేకపోయానండి. అది ఇప్పుడు ప్లానింగ్ ఉందండి. అట్లీస్ట్ మీ ఇంటి వరకు కూరగాయలు. మా ఇంట్లో యాక్చువల్గా వెజిటబుల్స్ మేము కొనవండి, ఎక్సెప్ట్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్, ఇవి తప్ప ఇంకేం కొనవండి. అన్ని మన టెరస్ గార్డెన్ మీద పండుతాయి. అదే పెద్దవాళ్ళు ఇందాక మీకు చెప్పినట్టుగా, ఇందాక నేను సరిగ్గా చెప్పలేకపోయాను, పెద్దవాళ్ళు ఆశీర్వదించినప్పుడు ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం అంటారు. ఫస్ట్ మనిషి బ్రతకడానికి కావాల్సింది ధాన్యం. ఆకలి తీరాలి కదా, మనిషి ఏదైనా వర్క్ చేయడానికైనా సరే ఆకలి తీరాలి కాబట్టి, ఎనర్జీ కావాలి కాబట్టి ధాన్యం. ఆ తర్వాత ఏదైనా కొనుక్కోవాలి లేదా మన చుట్టూ ఉన్న వాటిని పోషించాలన్నా ధనం కావాలి. సో ధాన్యం ధనం. మూడోది పశువు. బహుపుత్ర లాభం అనేది పశువు తర్వాత. మీరు చూస్తే అంటే అర్థం ఏంటి, మీరు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా మీరు ధాన్యం సంపాదించండి, ధనం సంపాదించండి, పశువుల్ని పోషించండి, ఆ తర్వాత బహుపుత్ర లాభం, పిల్లలు మనవలు అవి. సో ఆ పెద్దల ఆశీర్వచనం కూడా మన హిందూ ధర్మంలో అంత గొప్పగా ఉంటుందండి. అంటే నాకు ఫస్ట్ మగ ఆవు పుట్టినప్పుడు, మగది పుట్టింది కదండి చిన్నప్పుడే ఇచ్చేయండి అన్నారు. ఏం జరుగుతుంది, మగ ఆవు వచ్చేస్తే ఏం చేస్తారంటే మధ్యలో దళారులు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టిన మగావుని తీసుకొని వెళ్ళి ట్రిమ్మర్తో దాన్ని శరీరం మీద వెంట్రుకలన్నీ తీసేసి దాన్ని కబేళకు పంపించేస్తున్నారండి. పంపించేస్తే దాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు చేపల చెరువుల్లో వేస్తున్నారండి. సో చేపల చెరువులో వేస్తారంటండి మేత కోసం. సో అది చాలా బాధ అనిపించిందండి. అందుకే నాకేంటంటే నా దగ్గర మగాళ్ళు ఉన్నాయండి, 5 ఉన్నాయండి, వాళ్ళందరూ మగాళ్ళండి. సో ఎద్దుల్ని నేను బయటికి కూడా ఇవ్వనండి. ఎందుకంటే మన పిల్లల్ని మనం కబేళ్లకు ఎవరికి ఇచ్చేస్తామా, అలా జరగకూడదు కదండి. అందుకే నాకు ఒక 10 acres ల్యాండ్ తీసుకొని దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి, ఏవైతే ఇవన్నీ వట్టిపోయిన ఆవులు రోడ్డు మీద వదిలేసిన వాటిని ఒక డాక్టర్కి ఇన్హౌస్, వెటర్నరీ డాక్టర్కి ఇన్హౌస్ నేను ఒక చిన్న హౌస్ తయారు చేసి, ఒక ఫామ్ హౌస్ లా. సో వీటికి ఆలనా పాలనా చూడాలి, ఎంతవరకు నేను చూడగలను అంతవరకు చూస్తానని నాకు దృఢమైన సంకల్పం అయితే ఉంది. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సంకల్పం ఖచ్చితంగా నెరవేర్చడానికి దేవుడు కూడా సహకరిస్తాడని నేను నమ్ముతాను. ఈ ఎద్దులు ఏవైతే ఉన్నాయో భారం అనిపిస్తే మనం ఒక గానుగలాగా సెట్ చేసుకుంటే ఎలా ఉంటది అంటారు? అది కూడా చేయొచ్చండి. కొంచెం చిన్న గానుగుల్లాగా, అంటే వీటి పురుగనూరు కాబట్టి వీటి సైజులో అవునండి చిన్న గానుగులు తయారు చేయించుకుంటే వాటికి ఎక్సైజ్ లా ఉంటది, మనకి ఆదాయంలా ఉంటదనేమో. మంచి ఐడియా ఇచ్చారు మీరు.
ఎందుకంటే నా దగ్గర బుల్స్ ఉన్నాయి సార్ 20 మొత్తం 40 క్యాటిల్కి 2 బుల్స్ ఉన్నాయి. ఎద్దు గానుగా అంటారు, ఎందుకు దున్నపోతు గానుగా అవ్వకూడదు, దాటికి ఎక్సర్సైజ్ లో ఉంటాయి కదా నేను స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. గానుగ మిషన్ రన్ అవుతుంది. 2 దున్నపోతులు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిరుగుతూ ఉంటాయి సార్. అది నాకు అదనపు ఆదాయం. ఆ వచ్చే చెక్క వాటికే మళ్ళీ ఫీడ్. ఎద్దుల బండ్లు అంటే ఇప్పుడు మనం ఎలాగో చేయలేము. సో అట్లీస్ట్ ఇది గానుగులు పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. చాలా మంచి ఐడియా ఇచ్చారండి, వెరీ గుడ్ ఐడియా. అంటే నేను కూడా, నాకు ఆలోచన రాలేదు. సో డెఫినెట్ గా అలా చేస్తే అది కూడా బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు అందరూ కూడా న్యాచురల్ గా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కి వెళ్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి లాభం చేకూర్చేది అవుతుంది. మనం ఇంకా ఎక్కువ పశువుల్ని ఆ వచ్చే లాభంతో పెంచగలమని అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.